తెలంగాణ రాజకీయాల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబ వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. సొంత తండ్రిపైనే కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తండ్రి ఒప్పుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తాడు. అంతేకాదు తన తండ్రి వల్ల తనకు అలాగే తనకి కాబోయే భార్య కుటుంబానికి తీవ్ర ప్రాణహాని ఉందంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాబోయే రోజుల్లో మాకు ఎలాంటి హాని జరిగినా దానికి తండ్రి ప్రకాష్ గౌడ్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాడు. మణికొండ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్నానని సంతోష్ గౌడ్ చెప్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని ఇంట్లో చెప్పగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు రూపా కుటుంబ సభ్యులు స్పష్టంగా నిరాకరించారు. ఆ తర్వాత నా ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటారని చెప్పడంతో ఇంట్లో వారు సమ్మతించారు. దాంతో గతేడాది డిసెంబర్ నెలలోనే తాము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నామని సంతోష్ గౌడ్ వెల్లడించాడు. నిశ్చితార్థం ముగిసినప్పటి నుంచి తాను మణికొండలోని అత్త రూపారెడ్డి ఇంట్లోనే నివాసం ఉంటూ ఉండగా ఈ ప్రేమ వ్యవహారం నచ్చని తండ్రి తనను ఏ క్షణంలోనైనా అంతం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ ఆరోపించాడు. పక్కా పథకం ప్రకారమే సుమారుగా 40 మంది గూండాలను పంపి అత్తింటిపై దాడి చేయించారని విమర్శించాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనకుండి నడిపించడం వల్లే ఈ దాడి జరిగిందని సంతోష్ గౌడ్ కుండబద్దలు కొట్టాడు. అర్ధరాత్రి వేళ వచ్చి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు అతను. ఈ దాడి ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించామని, సంఘటనా స్థలానికి వచ్చిన నార్సింగ్ పోలీసులు తమ ఫిర్యాదును సరైన రీతిలో స్వీకరించలేదని వాపోయాడు. ఎమ్మెల్యే రాజకీయం, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంతోష్ ఆరోపిస్తూ ఉన్నాడు. బాధితులమైన తమపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార బలం ఉపయోగిస్తూ పోలీసు యంత్రాంగాన్ని తమకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని విమర్శించాడు. తాము మీడియా ముందుకు వచ్చి నిజాలు మాట్లాడితే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సంతోష్ గౌడ్ తీవ్ర భయాందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉన్నత అధికారులను వేడుకుంటూ ఉన్నారు. మరోవైపు పోలీసు అధికారులు మాత్రం ఏ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. 2 వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని నార్సింగ్ పోలీసులు వివరణ ఇచ్చారు. గొడవ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాత్రం ఈ ఆరోపణను పూర్తిగా ఖండిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది తమ కుటుంబంలోని వ్యక్తిగత విషయమని, ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ఆయన వర్గం పేర్కొంటోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ పరువు, ప్రేమ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ విమర్శల దాడితో స్థానిక రాజకీయం ఒక్కసారిగా కూడా వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్ వెళ్ళి చేసుకున్నాం, అందరికి తెలుసు. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు టీఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో గానీ కోర్టు త్రూ గానీ ఎక్కడ గానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరిగా చచ్చిపోయినా సరే మా మీడియాలు ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకో. మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావు అన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి,
ప్రజలను చూసుకున్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో, పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా, మంచిగా ఆ పిల్లని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్ లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము.